తెలంగాణలో అయితే మంగళవారం శుక్రవారం విరామం లేదు. ఏడికి గుడి కడుక్కునేరు. ఇక ప్రజా పూలే భవన్ ఉన్నది కదా, అగో ఆడికి ఇదివరకు ప్రగతి భవన్ ఉండే కదా, అది తీసేసి పూలే ప్రజాభవన్ పెట్టిరు కదా. ఇక వాళ్ళ సమస్యల మీద, దరఖాస్తుల మీద, ఇబ్బందుల మీద, ఇకమతుల మీద, తాకట్ల మీద, తండ్లాట మీద వరుస పెడితే ఏమున్నది, అబ్బబ్బబ్బబ్బబ్బ పూలే భవన్ కాంచెలు పంజగుట్ట చౌరస్తా దాకా లైన్ కట్టిరు. ఎరువుల కోసం, రేషన్ షాప్ కాడ రేషన్ కోసం ఇట్లా కడతారు చూడు, అంతకు 2 ఇంతలు కట్టిరు. అగో గన్ని సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. ఇదివరకు ఆడ కంచె ఉండే కాటే ఓలు ఓలే, ఇప్పుడు కంచె లేదు కదా. ఇక కంచె తెగిన కాంచెలు ఆయన జనం వాళ్ళ సమస్యల మీద వస్తూనే ఉన్నారు ప్రజా దర్బార్కు. నిజంగా గిట్ల ఉండాలి ముచ్చట. జనానికి ఏం సమస్యలు ఉన్నాయి అనేది గిట్ల తెలుస్తుంది కదా. అగో రేవంత్ రెడ్డి అందుకనే కంచె బద్దలు కొట్టి జనాన్ని లైన్ కట్టించుండి ఇక చూడు కథ. జనాలందరూ గల సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావానికి జనం క్యూ కడుతున్నారు అనుకోరాదు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావానికి జనం పోటెత్తుతున్నారు. ఇక ప్రతి మంగళవారం శుక్రవారం వారాలల్లా 2 రోజులు మాత్రమే ప్రజావాణి నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయంతో వందల సంఖ్యల జనాలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్ కు వస్తున్నారు. పొద్దుగాల 10 గంటల నుంచి ఇక పగటిలి 1 గంట దాకా మాత్రమే ప్రజావాణి నిర్వహిస్తారన్నట్టు. ఇక బారులు తీరుతున్నారు అనుకోరాదు. మొత్తం మీద జనాలు ఆడికేం చీడి దాకా కావాలంటే చూడుండ్రి. అది చూసినారుల్లా గోంత జనాల గోంత కథన. ఇక మొత్తం అలా బాధ సాధలు చెప్పుకునేందుకు క్యూల మీద క్యూలు కడుతున్నారు కదా. 10 గంటలలో వచ్చిన వాళ్లకు ఇక ప్రాధాన్యం ఇస్తామని సర్కారు చెప్పుడుతోని పొద్దుగాల నుంచే జనాలు బారులు తీరుతున్నారు. ప్రజాభవన్ నుంచి పంజగుట్ట దాకా క్యూ లైన్లల్లా ఇక జనాలు నిలబడి ఉన్నారు అనుకోరాదు. ఇక వికలాంగులకు, మహిళలకు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసుడుతో పాటు జనాల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కూడా అధికారులు కల్పిస్తున్నారు. జనాల నుంచి వస్తున్న వినతులల్లా ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇక వీటి నిర్మాణము, పెన్షన్లకు సంబంధించినవే ఉన్నాయని పేర్కొన్నారు. ఇక గట్లనే ధరణికి సంబంధించిన ఫిర్యాదులు కూడా మస్తుగా వస్తున్నాయని చెప్పుకొస్తున్నాయి సర్కారు వర్గాలు మొత్తం మీద.